నమస్తే మేడం. నమస్తే జాఫర్ గారు. మేడం, రెడ్ శారీ ఏంటి మేడం? కాషాయ రంగు కదా వేసుకోవాల్సింది. అంటే నేను నార్మల్లీ రోజులు బట్టి ఫాలో అవుతూ ఉంటాను. అంటే సోమవారం ఒక కలరు, మంగళవారం కాషాయం, బుధవారం గ్రీన్, సో థర్స్డే మళ్ళీ గురువారం కాబట్టి ఎల్లో మస్టర్డ్, ఫ్రైడే సాటర్డే గ్రీన్ గా ఉంటుంది మేడం. గ్రీన్ బుధవారం కదా ఉంటుందా? గ్రీన్ ఉంటుంది. అంటే మాకు అక్కర్లేని గ్రీన్ ఉండదులేండి, గ్రీన్ లో వేరే షేడ్స్ ఉంటాయి. వేరే షేడ్స్ ఉన్నాయి. చాలా తెలివిగా చెప్పారు మేడం. మేడం ఇంకోటి, నా ప్రశ్నలు స్ట్రైట్ గా ఉంటాయి. ఇది రెండో ఇంటర్వ్యూ మీకు చేసేది. అంటే మీ అభ్యర్థితో ఖరారు చేసేటప్పుడు అక్కడ ఉండే బీజేపీ లోకల్ లీడర్స్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదంటారా? అభ్యర్థిత్వం ఖరారు చేసేటప్పుడు కేంద్ర పార్టీ ఏది పట్టించుకుంటుందంటే కేవలం రికార్డు ప్రకారమే వెళ్తుంది, లీగాలిటీ ప్రకారమే వెళ్తుంది. ఆరోపణలతో వెళ్ళే పార్టీ కాదు మాది. ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేస్తారు, లీగల్గా మనం స్ట్రాంగ్గా ఉంటేనే వెళ్తారు. కేంద్ర పార్టీ ఏంటంటే అభిప్రాయ సేకరణ తీసుకుని టికెట్లు ఇచ్చేటట్టయితే మనం ఐస్ క్రీమ్ కాదు, అందరికీ నచ్చం. రాజకీయ శత్రువులు మీ ప్రత్యర్థి పార్టీలో కంటే కూడా మీ ఇంట్లోనే ఉంటాము, కొంచెం ఇబ్బందికరంగా ఉండదంటారా? అన్ని పార్టీల్లో అదే ప్రాబ్లం ఉందండి, మా పార్టీలో అదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా విపరీతమైన కామెంట్స్ చేసుకుంటూ తిరుగుతున్నారో పర్సనల్ ఎజెండా తోటి, వాళ్ళని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు డైరెక్ట్ సాక్షిలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు కదా కొత్తపల్లి గీత గారు? తీసుకుంటారండి, డెఫినెట్గా ఈసారి తీసుకుంటారు. అండ్ మా పార్టీలో కొంతమంది వెరీ అన్ఫార్చునేట్, నేను ఇలా కామెంట్ చేయకూడదేమో, కొంతమంది కోవర్డ్స్ కూడా ఉన్నారు. నా సర్టిఫికేట్ విషయంలో వెళ్ళి అక్కడ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో, నేను పేర్లు తీసుకోవట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఒక్కదాన్ని తప్పిస్తే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పవర్లోకి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా కానీ ప్రజల్లో కానీ చాలా బలంగా ఉంది, 5 సంవత్సరాలు పనిచేసింది, కొత్తగా తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఈ అమ్మాయి కానీ పోటీ చేస్తే మీకు ఇబ్బంది వస్తుంది. చాలా స్ట్రాంగ్ కామెంట్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్ కామెంట్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది. కరెక్టే, బీజేపీలో కూడా కోవర్ట్లు ఉన్నారు, కొంతమంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయం అండి. ఏంటంటే ఇక్కడ కనెక్టెడ్ గా ఒక ప్రశ్న అడుగుతాను. పురంధేశ్వరి గారు మీకు సంబంధించిన ఒక ఆడియో లీక్ వచ్చింది కదా, ఆమె సంబంధం లేదు. పురంధేశ్వరి గారికి సంబంధం లేదండి, అందుకనే నేను చెప్తున్నాను. కొంతమంది ఇలాంటి రికార్డింగ్ సంబంధించింది డబ్బులు కావాలి అని చెప్పి ఒక వ్యక్తి ఆడియో క్లిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడికి అలాంటి అవసరం కానీ అలాంటి డిస్కషన్స్ కానీ ఎప్పుడు, ఇది చాలా డిసిప్లిన్ పార్టీ, అసలు డబ్బుల గురించి డిస్కషన్ కూడా జరగదు. ఇది వైఎస్ఆర్సీపీ కాదు డబ్బుల గురించి మాట్లాడే. జగన్ గారికి ఓన్లీ లాంగ్వేజ్ ఆఫ్ మనీ అర్థమవుతుంది, కానీ మా పార్టీలో అట్లా కాదండి. అలాగే మా పురంధరేశ్వరి గారు పార్టీ లైన్స్ ఎలా ఉంటే, సెంట్రల్ పార్టీ లైన్స్ ఏదైతే ఉందో పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకే పనిచేస్తారు తప్పితే ఆవిడికి పర్సనల్ ఎజెండా ఉండదు. అండ్ ఆవిడ గురించి అదే చెప్తున్నాను కదా, ఎవరొకళ్ళు పని కట్టుకుని అసలు ఆడియో ఎవరు రికార్డ్ చేసుకుంటారు, ఇది బయట పెట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళే రికార్డ్ చేసుకుంటారు. బీజేపీ నాయకులుగా ఉండొచ్చు అందులో కొంతమంది. నేను అదే చెప్తున్నాను, ఈ రోజు బీజేపీ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, చాలా మంది కమిటెడ్ లీడర్స్ ఉన్న పార్టీ అండ్ కార్యకర్తల పార్టీ బేసికలీ. కానీ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పని కట్టుకుని పార్టీలోకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి అక్కడ చెప్దామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. ఇక్కడ ఏంటంటే పార్టీకి పనిచేస్తారని వచ్చినప్పుడు ఒక సహృదయంతో పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్టీని ఎలా బద్నాం చేయాలో అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇది మామూలుగా ఇప్పుడు ప్రపంచం తీరు కూడా, దిస్ ఇస్ న్యూ జనరేషన్ పాలిటిక్స్. పురంధేశ్వరి లాంటి రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళకే ఇబ్బందిలోకి నెట్టే పరిస్థితి తీసుకొస్తున్నప్పుడు పార్టీ అధిష్టానం ఎందుకు లేట్ చేస్తూ ఉంది అనే యాక్షన్ ఎవరు చేశారనేది అర్థమైంది. ఇప్పుడు మీ విషయంలో కూడా ఎవరు లొల్లి చేస్తామని చెప్పి అర్థమైపోయింది. ఈ తాత్సారం ఎందుకు అని చెప్పి లేదండి, ఈసారి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టేట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కూడా నిన్న రావడం జరిగింది. ఇలాంటి క్రమశిక్షణ రహిత చర్యలు 100% ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా ఈ తాత్సారం చేయడం వల్ల ప్రత్యర్థులకు ఈ చర్యలు లాభం చేకూరుతుందంటారా? అంటేనండి ప్రజలు కూడా నమ్మరు. బేసికల్లీ బీజేపీలో ఎంత డిసిప్లిన్గా వెళ్తారో అందరికీ తెలుసు. ప్రజలు ఏదో పురంధరేశ్వరి గారు ఇలా చేశారు, లేకపోతే కొత్తపల్లి గీత గారు ఇట్లా ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు అట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని రికార్డింగ్లు రిలీజ్ చేయడాలు, ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎవరు చేస్తారు ఇది? మేము ఓడిపోతున్నామని టెన్షన్ ఉన్న వాళ్ళే చేస్తారు, అంతే కదా, అందరూ చేయరు. కూటమిలో కూడా
కొంచెం లుకలుకలు ఉన్నాయి, అనైక్యత ఉంది అన్నది వార్తలు అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. అది వాస్తవం కాదంటారా? అంటేనండి నిజం మాట్లాడండి, నిజం చెప్పండి. చాలా నిజం చెప్తున్నాను నేను. 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కదా. విభేదాలు ఒక కుటుంబంలోనే ఒక 10 మంది ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు ఎప్పుడు ఉంటాయండి. చిన్న చిన్న విభేదాలు లేకుండా ఏ కుటుంబం ఉండదు. భార్యాభర్తల మధ్యనే విభేదాలు ఉంటాయి. పర్టికులర్లీ 3 పార్టీలు వచ్చినప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వెనకాల క్యాడర్ ఉంటారు. సీట్ల సర్దుబాటు విషయంలోనే లేకపోతే చిన్న చిన్న విషయాల్లో విభేదాలు లేకుండా అంతా స్మూత్గా వెళ్ళిపోతుందని అనుకోవడం ఎవరికైనా ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్తానండి, చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుపోతాం. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇప్పుడు ఎవరైతే సీట్లు రాలేదో 5 సంవత్సరాల నుంచి పనిచేసి ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి టికెట్ రాలేదన్న బాధతోటి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. అండ్ కేడర్ ఒకప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది 10 తరల రావణాసుర వధ. మనం కరెక్ట్గా మా టార్గెట్ ఫోకస్ అదే. 2014 మేము చూసాం కదా, మీరు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీ పార్టీ ముందుకు వ్యతిరేకమైన అభిప్రాయం కాదు కదా నాకు. ఎందుకంటే లోగో దృష్టి అని చెప్తున్నాను. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ లాగా అనిపించట్లేదా? లేదండి. ఎందుకంటే లోగో సంబంధించి జనాలకు వెళ్తుందంటారా? వెళ్ళిపోతుందండి 100%. ఈరోజు చెప్పాలంటే గిరిజన ప్రాంత ప్రజలు మోదీ గారు అంటే చాలా చాలా ప్రేమగా ఉన్నారు. ఎందుకంటే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఏదన్నా ఉన్నదంటే అది కేవలం. నేను ఈ మాట ఎందుకున్నానంటే ఆ లోగో మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ప్రతి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిందండి. ఇప్పుడు ఎందుకంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని జరిగింది. గత సంవత్సరం పాటు జరుగుతుంది, గత 8 నెలల పాటు జరుగుతుంది. కొంతమంది వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ట్రైబల్స్ కోసము ఆదివాసుల కోసం పనిచేస్తూ ఉన్నారు RSS నుంచి. అవును, తెలుసు కదా మీకు. వన సంరక్షణ సమితి కానీ RSSలో ఇప్పుడు అక్షంతలు కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడంలో కానీ సమరసత ప్రోగ్రామ్స్ కానీ RSS చాలా చాలా యాక్టివ్గా, అంటే RSS చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది అక్కడ ట్రైబల్స్ లో అంతా అని చెప్పి. అయినా కూడా లోగో అనేది అంతగా వెళ్ళిందంటారా? వెళ్ళిందండి, మేము తీసుకువెళ్తాం. ఇప్పుడు ఉందండి, వెళ్ళిపోతుందండి ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎవరైతే ఈరోజు ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే, మన రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, గిరిజన అభివృద్ధి సాధించాలన్నా, లేకపోతే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా నరేంద్ర మోదీ గారు ఎలా అయితే భారతదేశాన్ని విశ్వగురువుగా పెట్టారో, ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోదీ గారితో ఆయన. నాకు ఇక్కడ బీజేపీ విశ్వసనీయత టువర్డ్స్ డెవలప్మెంట్ కొన్ని అనుమానాలు, కొన్ని అభిప్రాయాలు, సందేహాలు ఉన్నాయి, మీరు నివృత్తి చేయండి. నాకు ఇక్కడ కనెక్టెడ్ ప్రశ్న ఇంకోటి ఏంటంటే, గతంలో మీతో వ్యతిరేకంగా తలబడి ఓడిపోయిన టీడీపీ నాయకురాలు సుధారాణి ఇప్పుడు మీ కూటమిలో కలిసి ఉన్నారు. మీరంతా మీ విజయం కోసం సుధారాణి లాంటి వాళ్ళు పనిచేస్తారా? సంధ్యారాణి వాళ్ళు పనిచేస్తారా? అందరూ కలిసి పనిచేస్తారండి, డెఫినెట్గా పనిచేస్తారు. ఎందుకంటే నాకు సంధ్యారాణి గారికి పర్సనల్ విభేదాలు ఎప్పుడు లేవు. పర్సనల్గా మాకు పెద్ద ఎప్పుడు ఆవిడ ఒకసారి పార్లమెంట్లో విమెన్ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాం. మేడం, ఇది మీకే కదా అన్ని పార్టీలకు అడుగుతున్న ప్రశ్న. ఇది అరకు ఆ ఏజెన్సీ ఏరియాలో ఇప్పటికీ నిండు గర్భవతిని ఆ డోలీల్లో తీసుకుని వెళ్తూ ఉంటారు. చూస్తూ ఉంటేనే మనసు హృదయం ఇది పడిపోతూ ఉంటుంది. చాలా వరకు డోలీ మరణాలు జరుగుతుంటాయి. ఎప్పుడు మేడం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలను కూడా అనారోగ్యంతో చనిపోవడము, డోలీ మరణాలు చనిపోవడం బాధాకరంగా అనిపించట్లేదా? అంటే నేను కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి. ఏంటంటే దీంట్లో ఒక స్పెషల్ టెక్నాలజీ, జర్మన్ ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఈ ఘాట్స్లో రోడ్లు ఎలా వేయాలన్నది ఒక టెక్నాలజీ మీద లాస్ట్ 2014 to 19 అధ్యయనం జరిగింది. బట్ అది అమలు చేసే లోపే గవర్నమెంట్ మారిపోయింది. ఆ తర్వాత ఇంకా మనకు చూసామో ఏమి. సో ఏదైతే 2014 నుంచి 19 వరకు మనం చేసామో దాన్ని అమలు చేయడానికి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మనకు ఆ టైంలో డెఫినెట్గా ఈ పార్టీకి 0కి వెళ్ళిపోను. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వైద్య విద్య రెండు 100% ప్రతి ఒక్కరికి అందాలి. మేడం, ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలో కొన్ని కిలోమీటర్ల కొద్ది వెళ్ళి ఆ వాగులు వంకలు దాటి చదువుకునే పరిస్థితి ఇంకా ఉంది కదా. ఇంకా పాడేరు ఏజెన్సీ కానీ ఇంకా ఇప్పుడు ఇంకా జటిలం అయిపోయింది. ఎందుకంటే చాలా స్కూల్స్ కూడా మూసివేయడం కూడా జరిగింది. అండ్ జీవో నెంబర్ 3 చూసారు, బయట వాళ్ళు వచ్చి అక్కడ జాబ్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. సో అది కూడా ఇమోషనల్ సెంటిమెంట్ అయిపోయింది. ఈరోజు సెంటిమెంట్ అయిపోయింది ట్రైబల్స్కి. సో జీవో నెంబర్ 3 రద్దు చేయాలని డిమాండ్ గట్టిగా ఉంది. అండ్ ఇప్పుడు విద్య బేసికల్లీ ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డకి, గిరిజన బిడ్డకి ఒక మెరుగైన విద్య అందించడం కోసం ఏకలవ్య స్కూల్స్ బేసికల్లీ ప్రతి మండలానికి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి కూడా ఇంకా పెంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా విద్యాలయాలు తీసుకొచ్చి ప్రజల్ని, ఎవరైతే గిరిజన పిల్లలు ఉంటారో, అంటే
ఒక్క పూట భోజనం కూడా నోచుకోలేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకుని వాళ్ళకి విద్య వచ్చేటట్టు ప్లాన్ చేయాలన్నది మా సంకల్పం. ఇంకా మేడం, ఇంకా విద్య, వైద్యం ఇంకా ఏం చేయబోతున్నారు? ఇంకా నేను 4 ఇష్యూస్ టేకప్ చేస్తున్నాను. ఒకటి విద్యా వైద్యం, రెండోది గృహం, సొంత ఇంటి కళ, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి ఉండాలన్నది. మూడోది ఏంటంటే యువతని కంప్లీట్గా నిర్వీర్యం చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఎంత దారుణం అంటే ఈరోజు జెండాలు పట్టుకుని తిరగడమే తప్పితే ఒక్క ఇండస్ట్రీ కానీ ఒక ఉద్యోగం కానీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్న సమస్య. చట్టాలు కూడా కొంచెం ప్రతిబంధకంగా మారలేదంటారా? ఈరోజు ప్రతిదీ కూడా అంటే కంప్లీట్గా ఈ రోజు వరకు మొన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ అని అదని ఇదని సెంటర్స్ పెట్టి వాళ్ళని కొంచెం ట్రైన్అప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఈరోజు. అండ్ యువత తప్పుదోవ పట్టి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే కనీసం ప్లే గ్రౌండ్స్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఎలాగ చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎక్కడేమైనా అక్కడ గెలిచే వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి, అరుకులు గెస్ట్ హౌస్లు ఉన్నాయి. నిజం చెప్పండి, మనసు మీద చేయబెట్టుకుని దేవుడి మీద నాకు ఉందా అండి గెస్ట్ హౌస్ ఉందా లేదా? ఉందా? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఉందా అని అడుగుతున్నాను. చాలా మంది అంటే ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అక్కడ గెస్ట్ హౌస్లు అనధికారికంగా ఉన్నాయి. నాకు లేదండి. ఇప్పటికి వెళ్తే ఏదో ఒక రిసార్ట్లో ఒక రూమ్ తీసుకుని ఉండడమే తప్పితే అందరూ తిడుతున్నారు నన్ను కూడా. చాలా మంది అడుగుతుంటారు ఫోన్ చేసి, అరకులో మాకు అకామిడేషన్ చెప్పండి మేడం, మీ గెస్ట్ హౌస్లో ఇవ్వండి అని. అంటే 5 సంవత్సరాలుగా నేను గిరిజనులకి ఏం చెయ్యాలి అన్న ఆలోచనతోటే చేశాను. నా అక్క చెల్లెములు బాధ ఎట్లాగా తీర్చాలి, ఏ పథకాలు తీసుకురావాలి అని ఆలోచించాను. కానీ నేను ఒక గెస్ట్ హౌస్ కట్టాలి అక్కడ అన్న ఆలోచన కూడా నాకు ఇప్పటివరకు రాలేదు. అవునన్నా కాదన్నా బాక్సెట్ అనేది ఒక ఎమోషన్గా మారిపోయింది ట్రైబల్స్కి. రేపు మళ్ళీ మీరు ఒకవేళ గెలిస్తే బాక్సెట్ సంబంధించి మీ ఎలా ఉంటుంది మీ యొక్క ఇది? ఇంతకు ముందు కూడా బాక్సైట్ గురించి ఒక యుద్ధం చేశామండి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో మైనింగ్ చేయాలంటే కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పీసా చట్టసభ ఉంది. అవును. సో పీసా చట్ట ప్రకారం గ్రామ తీర్మానం ఉండి ఆ గ్రామానికి 20% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆ గ్రామానికి వెళ్తే తప్పితే ఏ మైనింగ్ చేసే అవకాశం లేదు. డైరెక్ట్గా బాక్సైట్ మైనింగ్ చేయకపోయినా కూడా వేరే వేరే మైనింగ్ పేర్లతో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ ముసుగులో బాక్సైట్ తీసుకుని వేరే మైనింగ్లు చేయడానికి కూడా సేమ్ చట్టం అప్లై అవుతుందండి. పీసా చట్టం అప్లై అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అండి, చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసలు చట్టమే పక్కన పెట్టి అసలు లైసెన్స్లే లేకుండా మైనింగ్ చేసేవాళ్ళు కోకొల్లు ఉన్నారు. పర్టికులర్లీ అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కలిసి కూడా చేసుకునేవాళ్ళు. మీరు రేపు గెలిస్తే ఇలాంటి వాళ్ళ మీద పట్టం పట్టాలి ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందరు ఇలాగే అంటారు కానీ లేదు నేను కొల్లుడయ్యి లక్షల కోట్లు కొట్టి సంపాదించేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో 2014 నుంచి 19కి నేను బాక్సైట్ గురించి 4 సార్లు కేంద్రంలో ప్రస్తావించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మినిస్టర్స్కి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక ఇల్లీగల్ మైన్స్ ఒక 10-15 మైన్స్ మేము వెళ్ళి గొడవ చేసి మరీ ఆఫ్ చేయడం జరిగింది. కిషోర్ చంద్రతో కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక లెటర్ కూడా రాసాము. మైనింగ్ విషయంలో మేము 100% గిరిజన భూముల్ని దోచుకోవడం కానీ, గిరిజన ఏరియాస్లో మైనింగ్ చేసి వాళ్ళకి ప్రాణాంతకరమైన ప్రాబ్లమ్స్ వస్తుంటే కూడా పట్టించుకొని ప్రభుత్వం మీద 100% యుద్ధం చేస్తామండి. చట్ట ప్రకారం తప్పితే ఏది అక్కడ ముట్టుకునే అవకాశం నేను కల్పించాను. దాని కారణంగా నాకు ఎంతమంది శత్రువులు. ఈ ఇంటర్వ్యూలో 2 హామీలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే బాక్సైట్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తాను, వాళ్ళు ఆగడాన్ని అరికట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. వేల కొద్ది లారీలు తరలిపోతున్నాయి. సెకండ్ డోలీ మరణాలు తగ్గించడానికి మాక్సిమం కృషి చేస్తున్నారు. అది 0 తీసుకురావాలని చెప్పి మా కోరిక. 100%. ఇంకో మేడం, మీరు జనజాగృతి పెట్టి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు కదా, ఎందుకు అటర్ ఫ్లాప్ అయ్యారు? పార్టీ పెట్టినప్పుడు నేను ఎట్లా ఆలోచించానంటే, ఒక మహిళగా చిత్తశుద్ధి, నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ లేవు, ఏ బిజినెస్ లేదు. మీకు ఛాలెంజ్ చేస్తుంది కావాలంటే. ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక ఆస్తులు కొనాలన్న ఆలోచన కానీ నాకు ఎప్పుడు లేదు. పొలిటికల్ పార్టీ అసలు మీ ఆలోచన అదే చెప్తున్నాను. పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాలనుకున్నా అంటే, నేను ఎలాగా ఒక ఎంపీగా చేసిన తర్వాత నా గిరిజన సోదరులే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఇగ్నోర్ చేస్తుందేమో, మనం అంటూ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, ఎందుకంటే చట్టసభల్లో కూడా విమెన్కి 33% వస్తుంది చెప్తాను. ప్రజల్లోకి వెళ్దామని అనుకున్నాను. కానీ రాజకీయాలంటే చాలా వరకు పొలిటికల్ పార్టీ పెట్టి నడపడం అది కంప్లీట్గా డబ్బుతో కూడుకున్నది అన్నది నాకు తెలిసి వచ్చింది. కొంతమంది నేను ఆ టైంలో అసలు యాక్చువల్లీ మరి చెప్పాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టర్మ్లో అసలు పోటీయే చేయలేదు. ఏదో ధైర్యంగా మొండి ధైర్యంతో పార్టీ పెట్టేశాను, మొదలు పెట్టేద్దాం అనుకున్నాను.
అంటే ఒక్కొక్కసారి మనం పాఠాలు ఎక్స్పీరియన్స్ తోటి నేర్చుకుంటాం. అవును. సో నేను ఏదో చేయాలని వచ్చాను, కాకపోతే నాకు వచ్చిన అర్థమైంది ఏంటంటే నేనేమి ఆ పరిస్థితి నేను ఏదైతే నా గోల్ ఉందో ఏమీ చేయలేనని అర్థమైంది. ఎందుకంటే ఇది ఓకే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అంత ఇష్టమైన పొలిటీషియన్స్గా మీరు మారారు. ఎక్కడ ఆయన దృష్టిలో పడారు మీరు? ఏ విధంగా ఆయన దృష్టిలో పడడానికి థ్యాంక్స్ టు వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకంటే నన్ను మెంటల్లీ టార్చర్ పెట్టి నా అభిమానాన్ని దెబ్బతీసినప్పుడు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. నా పార్టీ నాకు ఇలా ద్రోహం చేస్తుందని చెప్పడం జరిగింది. ఆయన వెన్నంటూ ఉంటాను, నువ్వు పని చేయి, ఇది 5 సంవత్సరాలు నువ్వు ప్రజల కోసం పని చేయవలసిన టైము, ఈ టైంలో నువ్వు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు, నువ్వు ఏ పార్టీ జాయిన్ అవ్వక్కర్లేదు, నువ్వు మాత్రం కష్టపడి పనిచేయి, ఏ సపోర్ట్ కావాలన్నా కేంద్రం ఇస్తుందని చెప్పారు. అట్లాగే మన కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 5,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఎన్హెచ్ తెచ్చుకున్నామంటే ఆ టైం నుంచి ఈ టైం వరకు నేను కష్టపడింది. ఎన్హెచ్ తెచ్చుకున్నాము, గ్లాస్ ట్రైన్ తెచ్చుకున్నాము, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో కొన్ని వేల రోడ్లు తెచ్చుకున్నాము. అండ్ గిరిజన ప్రాంతంలో ఎంఎస్పీ తెచ్చుకున్నాము, మా మినిమం సపోర్ట్ ప్రైస్ ట్రైబల్ ప్రోడక్ట్స్కి. ఏది అడిగినా కూడా టూరిజం హబ్గా అరకు డెవలప్ చేయడానికి ఏది అడిగినా కూడా ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పొత్తుల భాగంగా ఎక్కడెక్కడ అనుకుంటున్న సీట్లు మారే కానీ 3 నెలల నుంచి కాన్సిస్టెంట్గా ఒకే పేరు వినిపిస్తూ ఉంది, అరకుకు సంబంధించి కొత్తపల్లి గీత అని చెప్పి. మీరు చూస్తే నా గ్రాఫ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీల్లో 2014 to 19 ఫస్ట్ పొజిషన్లో ఉన్న నెంబర్ ఆఫ్ డిబేట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అటెండెన్స్ కూడా 3 రకాలుగా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నా. సో న్యాచురల్లీ నాకు ఒక్కటే నమ్మకం అండి, నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళు వెళ్ళి నా టికెట్ కోసం అడగలేదు. నేను చేసిన పనే నాకు గుర్తింపు వచ్చింది. ఒకటి గీతా సొసైటీలో కూడా గత 20 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 5,000 పైచిలకు కుటుంబాలకు మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఒక 100 మంది గిరిజన బిడ్డలు చదివిస్తూ ఉంటారు. ఐపీసీ 120B, 420, 468, 471 సెక్షన్స్ మీద నమోదైన కేసు ఇంకా లైవ్లో ఉందా, కొట్టేశారా? ఆల్మోస్ట్ అన్నీ క్లోజర్ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా బేసికల్లీ బ్యాంక్ లోన్కి సంబంధించినవి. నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఇష్యూ బ్యాంక్ లోన్ ఉండింది. వేరేజ్ రాజకీయంగా వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అయిన తర్వాత నా మీద కేసు స్లామ్ చేయడం జరిగింది. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు ఫైనలైజేషన్లో ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ కేసు దీనికి రిలేటెడ్ కేసే కదా, అన్ని దానికి రిలేటెడ్. ఇప్పుడు నేను మీరు చెప్పిన అన్ని కేసులు కేవలం బ్యాంక్ లోన్కి రిలేట్ అయిన కేసులు. మొన్న ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా మేము 55 crores రిపేమెంట్ చేయడం జరిగింది. బ్యాంక్ ఎలాంటి ఇంట్రెస్ట్ లాస్ కూడా లేదని చెప్పి బ్యాంక్ ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో ఫైల్ చేశారు ఈ కేసెస్లో. 100% ధీమాతోటి నాకు 5 పైసలు లోను లేదు గవర్నమెంట్ నుంచి అని క్లియర్గా చెప్పగలను. స్ట్రైట్కి వచ్చింది మేడం. ఇప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా పోటీ చేయవచ్చా మేడం? అదే క్యాస్ట్ వాళ్ళు పోటీ చేయాలా? మిగతా కాస్ట్ చేయడానికి లేదండి. ఓన్లీ షెడ్యూల్ తెగలకి సంబంధించిన ఏ అయితే డిఫరెంట్ కాస్ట్ ఉంటాయో వాళ్ళు పోటీ చేయొచ్చు. కానీ మీరు షెడ్యూల్ తెగలు కాదని చెప్పి ఒక రకం ప్రచారం చేస్తున్నారు కదా. అంటే ఆ ప్రచారం నా చిన్నప్పటి నుంచి చేస్తున్నారండి. ఏంటంటే ఏమవుతుందంటే షెడ్యూల్ తెగ అన్నది ఎట్లా నిర్ణయించబడుతుంది, లేకపోతే మీ కమ్యూనిటీ ఎలా నిర్ణయించబడుతుంది మీ ఊర్లో. ఇప్పుడు నేను మీ కాస్ట్ ఏంటి అని అడిగితే బయట ఎక్కడో విజయవాడలో ఢిల్లీలో చెప్పారు కదా, లేకపోతే నేను కూడా చెప్పలేను ఆ మాట. ఊర్లో వాళ్ళు చెప్తారు పక్కన ఈ ఫలానా కులం అని చెప్పి చెప్తారు. అలాగే నా గ్రామ తీర్మానం జరిగింది. తీర్మానం ఎట్లా జరిగింది? కలెక్టర్ గారి సమక్షంలో గ్రామం మొత్తం అంటే 500 సిగ్నేచర్స్, ఆ ఊరు గ్రామ ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కలెక్టర్ గారు ఒక సమావేశాన్ని నిర్వహించి పీసా చట్ట ప్రకారం తీర్మానం ఇవ్వడం జరిగిందండి. గ్రామ తీర్మానం అయితే ఈ తీర్మానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే వ్యాలిడ్. ఎందుకంటే మా కట్టుబట్లు మా ఆచారాలతో మా అమ్మాయిగా మేము గ్రామ తీర్మానం చేశామని మా గ్రామం ఇవ్వడం జరిగింది. నాకు ప్రశ్నకు అలౌచారు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇది అలౌడ్ అన్నారు. అయితే మీ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎందుకు రద్దు చేశారు? మా అన్నకు కూడా తీర్మానం ఉందండి. మా అన్న కాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే నేను ఎంపీ అయ్యాక వచ్చింది. 1924లో మీ ముత్తాత క్యాస్ట్ మాల అని చెప్పి ఉన్న సంగతి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో వాస్తవం కాదంటారా? 1924లో. మా నాన్నగారు పుట్టింది 1922లో అండి. సో మా ముత్తాత గారు 1924లో ఎలా పుడతారు? ఎందుకు వచ్చింది ఆ మాల అని పేరు? అంటే కొత్తపల్లి కమ్యూనిటీ వాళ్ళు కాపుల్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, కమ్మవాళ్ళలో ఉన్నారు,
ఎస్సీస్లో ఉన్న కొత్తపల్లి జవహర్ ఎస్సీ. అవును. అట్లాగా ఆ పేరు గలవాళ్ళు ఏ కమ్యూనిటీలోనూ ఉండొచ్చు, ఏదో ఒకటి తీసుకొచ్చి చూపించాలంటే చూపించేయచ్చు. బట్ ఈ విషయము కొంతమంది ఆదివాసులు తెలియదంటారా, ఆదివాసుల సంఘాలకు తెలియదంటారా? అంటే సంఘాలన్నిటికీ కూడానండి బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, మా ఎవరైతే ఆదివాసీ సంఘాలు నా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి నా గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి మా వాల్మీకి తెగలకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం బురద జల్లడానికే కొంతమంది, నేను అందరినీ అంటలేదు, ఆదివాసీ సంఘాలు చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు మీరు చెప్తున్న సంఘాల్లో 90% నాతోటే ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర ఎటువంటి హామీ తీసుకుని ఇప్పుడు బరిలో దిగారు? ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే ఆ 4 అంశాలు కాకుండా ఇది నాకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అవుతుంది అనుకున్నది ఏముంది? నరేంద్ర మోడీ గారికి సోల్ ఏంటంటే అండి, ఒకటి మహిళ, 2 గిరిజనులు, 2 కూడా ఆయన హై ఫోకస్ తోటి ఉన్న ప్రయారిటీ మీటర్స్. సో నేను ఎట్లా చూస్తున్నానంటే ప్రజలు కూడా డెఫినెట్గా వాళ్ళ జీవన విధానం కంప్లీట్గా మారి అరకు ప్రాంతం ఒక చాలా అట్రాక్టివ్ టూరిజం రిసార్ట్లనే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం, ప్రతి ఒక్క గిరిజనుల్ని లక్షాధికారి చేయాలన్న మోదీ గారి సంకల్పంతో ముందుకు వెళ్ళి ప్లెయిన్ ఏరియాస్లో ఎన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయో అదే ఎమ్యూనిటీస్ అక్కడ కూడా వాళ్ళకి ఇప్పుడు విదేశీ విద్య చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. సో అట్లాంటి పిల్లలందరూ కూడా ప్రోత్సహించి సమగ్ర అభివృద్ధి సాధిస్తామని నమ్మకం. ఇప్పుడు 2014 మీరు గెలిచినప్పుడు అప్పుడు మీకుండే లోగో ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించింది ఫ్యాన్, కానీ ఇప్పుడు అక్కడ క్రిస్టియానిటీ కూడా ఎక్కువ ఉంది ట్రైబల్స్లో. మిమ్మల్ని యాక్సెప్టెన్స్ ఇప్పుడు మీరు వెళ్ళేది కాషాయం అంటే బీజేపీ లోగోతో యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంటారు అనుకుంటున్నారు? అసలు బీజేపీ మతతత్వ పార్టీ కాదండి, అది రాంగ్ ప్రచారం. క్రిస్టియానిటీ వాళ్ళకి ఎలా ఇప్పుడు మా ఫాదర్ కాదు, అవతల వాళ్ళు మనకి ఎలా అర్థమైంది? మా ఫాదర్ క్రిస్టియానిటీలోనే ఉన్నారండి, మా ఫ్యామిలీ అంతా క్రిస్టియానిటీలోనే ఉంది. నేను హిందూని పెళ్లి చేసి క్రిస్టియానిటీ కదా, ఐఎమ్ నాట్ ప్రాపగేటింగ్ క్రిస్టియానిటీ. ప్రాపగేషన్ చేస్తేనే మతం అవ్వదు కదా. క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా అదొక విధానం అని నమ్ముతారు. మీరు ప్రాక్టీస్ అయితే హిందూయిజం కదా? 100% అండి, నేను హిందూగానే ప్రాక్టీస్. ఎందుకంటే ఒక ఇంటిలో ఉన్న తర్వాత మా హస్బెండ్ భయంకరమైన ఫానటిక్ హిందూ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా స్టాంచ్ శివభక్తులు. సో మా ఇంట్లో ప్రతిరోజు అభిషేకం 2 గంటల అభిషేకం ఉంటుంది. సో మేము స్టాంచ్ హిందూయిజం ఫాలో అవుతున్నాం, కానీ రిలీజియన్ అన్నది గిరిజనులో ఎప్పుడు బ్యారియర్ కాదు. ఎందుకంటే చాలామంది ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నా కూడా కల్చరల్ అండ్ ట్రెడిషనల్గా ఫాలో అయ్యేది డెఫినెట్గా గిరిజన సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారు. అండ్ రెండోది మతం అన్నది మత సామరస్యంతో ఉన్న ఏరియా గిరిజన ప్రాంతం. అట్లాగా మేము హిందూస్ మీరు క్రిస్టియన్స్ అన్న ఇది ఎప్పుడూ లేదు అక్కడ. మైదాన ప్రాంతానికి సంబంధించిన ట్రైబల్స్ అక్కడ ఉండే ట్రైబల్స్ ఆ బ్యారికేడ్ ఉంది కదా అక్కడ? ఆ బ్యారికేడ్ అయితే డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్లీ ఎరుకుల, యానాది, లంబాడి ఈ కమ్యూనిటీస్లో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాశాను, 11 మంది సెలెక్ట్ అయ్యాము. 11 మందిలో 8 మంది బయట ప్లెయిన్ ఏరియాస్లో వాళ్ళు ఉన్నారు, 4 మాత్రమే ఈ ఏరియాలో ఉన్నారు, 4 ఉన్నారు. సో ఏమవుతుందంటే ఏ కాంపిటీషన్కి వెళ్ళినా సరే ప్లెయిన్ ఏరియాలో వాళ్ళకున్న సౌకర్యాలు వేరు, ప్లెయిన్ ఏరియాలో వాళ్ళకున్న రీచ్ వేరు. వేరాజ్ హిల్ ట్రైబ్స్గా ఉన్న ఈ కమ్యూనిటీస్ రీచ్ వేరు, వాళ్ళకుండే యాక్సెస్ వేరు. సో ఏమవుతుందంటే ఏ కాంపిటీషన్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ డామినెన్స్ ఎక్కువైపోతుంది, హిల్ ట్రైబ్స్ని కంప్లీట్గా వదిలివేయబడుతున్నారు. సో అందుకని ఎలాగా అన్నిట్లో వాళ్ళే ప్రాధాన్యత వస్తున్నారు, పొలిటికల్గా ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వరు. సో దాని విషయంలో కొత్తపల్లి గీత గారు ఒక విషయం మీ నోటీస్లో ఉందో నాకు తెలియదు, మా నోటీస్కి వచ్చింది. కొంతమంది దగులుబాజీ వ్యాపారస్తులు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అరకులో వ్యాపారం చేయడానికి అక్కడ స్థానికంగా ఉండే అమ్మాయిల్ని కొంతమందిని పెళ్లి చేసుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళ వ్యాపారాల్లో బాగా సంపాదించేసి వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయంట అక్కడ. మీ నోటీస్లో ఉందా? అవునండి, మీరు ఆ విషయం ఎత్తారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో ఫైట్ చేశాను. యాక్చువల్లీ TV9 తోటి మేము ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా అప్పుడు ప్లాన్ చేసాం, కానీ కమిషనర్ గారు చాలా రిస్కీ అని చెప్పి నన్ను ఆప్ చేయడం జరిగింది అప్పుడు, పోలీస్ కమిషనర్ గారు. నేను ఇప్పుడు మళ్ళీ ఈరోజు మీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, ఏజెన్సీ ప్రాంతం నుంచి మీరు అన్నట్టు వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది మోసం చేసి ల్యాండ్స్ రాయించుకునేవాళ్ళు, కొంతమంది ఇదే పళంగా విమెన్ ట్రాఫికింగ్లో ఇక్కడి నుంచి మహిళలను తరలించి బాంబే, గోవా, ఢిల్లీ, కల్కట్టా, హైదరాబాద్ ప్రాస్టిట్యూషన్ హౌసెస్కి అమ్మేస్తున్నారండి.
అమ్మాయిలు చాలా అక్రమంగా తగులుతున్నారు. ఇందులో చాలా మంది పేర్లు ఉన్నాయి, ఈ రోజు నేను చెప్పట్లేదు. కానీ చాలా మంది వీటి మీద మాత్రం బుక్కు పాదం మోపకుండా మాత్రం వదలండి. అటువంటి ఫైటింగ్ మీరు ఇంకొక చిన్న విషయం అండి, ఫస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తోటి పోరాటంతో కొంత టైం వేస్ట్ అయింది. అవగాహన తెలుసుకోవడానికి అసలు ఏం చేయాలన్న అవగాహన రావడానికి కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2024లో విన్ అయితే మొదటి రోజు నుంచి అంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచే కిక్ స్టార్ట్ చేసి ప్రణాళిక ఈసారి చేయడానికి సిద్ధమయ్యారు. అపరకాలిక లాగా మీరు 100% అండి, 100% నృత్యం చేసి దుర్మార్గుల పట్ల ఖచ్చితంగా ఈసారి. ఎందుకంటే గిరిజన ప్రాంతానికి ఈరోజు ఒక అండగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ మీద గెలిచిన తర్వాత మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.